డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత మనం లేదంటే ట్రైనింగ్ సెంటర్స్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకోవడం అనేది ఒక ఆర్ట్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటము, ప్రాక్టీస్ చేయటము, అండర్స్టాండింగ్ చేసుకోవటము అబ్సల్యూట్లీ ఇట్ ఈజ్ ఏ ఆర్ట్. కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ డిజైన్ కావచ్చు, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు. మనము గో త్రూ అవుతూ ఉంటాము. లెట్స్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వెబ్సైట్ క్రియేషన్ చేసేటప్పుడు కానీ ఒక ఫస్ట్ క్లాస్ మనకి చాలా బాగా అర్థమవుతుంది. బట్ అగైన్ 1 hour సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 minute ఆర్ ఎల్స్ ఫస్ట్ 20 minutes లో చెప్పిన స్టెప్స్ అనేది మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా క్రియేట్ అవుతూ ఉంటాయి. మనము ట్రైనింగ్ అకాడమీస్ లో నేర్చుకునేటప్పుడు ట్యుటోరియల్స్ ని మనం రికమెండ్ కనుక చేసాము అంటే, ట్యుటోరియల్స్ అంటే రికార్డెడ్ సెషన్స్ మన దగ్గర ఉన్నాయి అంటే వాటిని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఎక్స్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏ మాడ్యూల్ అయినా కానీ రికార్డింగ్స్ కనుక ఉన్నాయి అంటే, ఏ మాడ్యూల్ అంటే ఇన్ ద సెన్స్ బేసిక్ అండ్ మోడరేటర్, అడ్వాన్స్డ్ లెవెల్ అనేది నాట్ రిక్వైర్డ్, అడ్వాన్స్డ్ లెవెల్ అనేది స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్ ప్రాక్టీస్, వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో డొమైన్ అనేది ఎలా బై చేయాలి, హోస్టింగ్ ఎలా బై చేయాలి, అలాగే డిప్లాయ్మెంట్ అనేది హోస్టింగ్ అకౌంట్ నుంచి ఏ విధంగా చేయాలి, థీమ్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, పోస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, కేటగిరీస్ ని మెనూస్ ఏ విధంగా తీసుకొని రావాలి, బ్లాగ్ సెక్షన్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి. రికార్డింగ్ సెషన్స్ కనుక ఉన్నాయి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 1 week లో అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ మనకి 2 days లో కంప్లీట్ అయిపోతుంది. అందుకని డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పెషల్లీ ఏ మాడ్యూల్ అయినా మీరు నేర్చుకోండి. ఆ మాడ్యూల్లో రికార్డింగ్ సెషన్స్తో మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే, అట్లీస్ట్ విత్ ఇన్ ది ట్రైనింగ్ పీరియడ్లో రికార్డింగ్ సెషన్స్తో మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఎవరైతే రికార్డింగ్ సెషన్స్లో కాకుండా, అది యూట్యూబ్ వీడియో అయినా కావచ్చు, లేదు అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏదైనా కావచ్చు, నేను అర్థం చేసుకోగలుగుతాను, నేను ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను అంటే వెల్, ఆ రోజు ఆర్ఎల్స్ నెక్స్ట్ 2-3 days మనకు గుర్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్రీడే మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి ప్రీవియస్ సెషన్ లో జరిగిన మాడ్యూల్స్ కంప్లీట్ గా అబ్సల్యూట్లీ మర్చిపోతాము. ప్రాక్టీస్ చేయకపోతే ఇది జరుగుతుంది. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలంటే డెఫినెట్లీ మనము స్కిప్ చేస్తూ ఉంటాము. కొన్ని రోజులు 2 days కావచ్చు, కొన్ని రోజులు 1 day కావచ్చు, కొన్ని రోజులు 3 days కంటిన్యూస్ గా మనం స్కిప్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడైతే స్కిప్ చేస్తామో ప్రాక్టీస్ అనేది, లాగింగ్ అనేది కూడా అలాగే వస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేయాలనిపించదు. సో అందుకని ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ లో బెస్ట్ ప్రాక్టీస్ కావాలి అంటే వీడియో సెషన్ రికార్డింగ్స్ ని మీ దగ్గర పెట్టుకొని వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నౌవేడేస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది బూమింగ్. ప్రతి ఇండస్ట్రీకి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మార్కెట్లో ప్రాపర్గా ట్రైన్ కాకుండానే డిజిటల్ మార్కెటింగ్ జాబ్లోకి వెళ్తున్నారు. అలా వెళ్ళటం వల్ల 1 year తర్వాత కావచ్చు, 2 years తర్వాత కావచ్చు, ఈవెన్ దో 3 years తర్వాత అయినా కానీ మనకి కెరీర్ డైలమాలోకి వెళ్తుంది. ప్రాపర్గా మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. జాబ్ మార్కెట్కి అయితే కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్రీలాన్సర్కి అయితే కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, క్లయింట్ హ్యాండ్లింగ్ అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ కోసం అయితే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దేర్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్. ప్రాపర్ మెంటర్ని, అలాగే ప్రాపర్ ట్రైనర్ని హూ ఆర్ గుడ్ ఎట్ ద ఎక్స్పీరియన్స్ ఓవర్ 7 years, అట్లీస్ట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్ దగ్గర మీరు అడ్వైస్ కనుక తీసుకోగలిగితే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఎ కెరియర్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.